తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ పార్టీ మీద గట్టిగానే ఫైర్ అయింది. అమరవీరుల రక్తం తాగి 1400 కోట్లు వెనకేసింది కదా, అంటే కవిత చెప్పింది కదా, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో దాదాపు 1400 కోట్లు 1500 కోట్లు అని. ఇక్కడ సింపుల్, ఈ బీఆర్ఎస్ నాయకులు ఆడికిడికి పోయి ఆ డబ్బాలలో ఇంత కలర్ కలిపి వచ్చి మా రక్తం అని ఎగురుతారు. రేవంత్ రెడ్డి అడిగింది కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన దొరల రక్తం 45. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మన రక్త పెంజర లెక్క, అదేదో తెలంగాణ శరణాలు ఉంటే కూడా జలగాల లెక్క పట్టి బ్లడ్ను తెలంగాణ బ్లడ్ మొత్తం కొందరు కాబట్టి గా బ్లడ్ను అర్పిస్తామన్నాడు. ఇక వీళ్ళంతా మా బ్లడ్ తీసుకో అని ఎగురుతారు. వీళ్ళంతా అంతా రౌడీలేనే, అంతా మిలిటెంట్ బ్యాచేనే. ఇక్కడ వీళ్ళు అయితే అమరవీర రక్తం దాయి మీరు 1400 కోట్లు వెనకేసారు కదా, మరి ఆ 1400 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ₹1 నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవన్నీ అమరవీరుల కుటుంబానికి పంచుతారా? మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు, లేకపోతే తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అయితే, ఉద్యమకారుల మీద అమరవీరుల మీద ప్రేమ ఉన్న అయితే ఆ 1400 కోట్ల అమరవీరుల కుటుంబాలకు పంచుని ఎందుకంటే మీ పార్టీలు నడిపే పరిస్థితి లేదా? మీరు కల్వకుంట్ల కుటుంబంలో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఒక రాజకీయ పార్టీ నడిపేంత డబ్బులు ఎక్కడ నుంచి సంపాదించారు? 1400 కోట్ల రూపాయల అకౌంట్ల పైసలు ఏమవసరం మీకు? సో ఇవన్నీ ఇవ్వాలి, ఆ సొమ్మును అమరవీరుల కుటుంబాలకి పంచాలని కేసీఆర్ ఆదేశాలు శవరాజకీయాలు చేస్తారని మన శంకరమ్మ గట్టిగానే ఫైర్ అయింది. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఫైర్. ఎల్బీ నగర్ టీమ్స్ కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసింది. ఇది ఒక మంచి ఆలోచనే, ఇది పెడితే తప్పులేదు కూడా. ఉద్యమకారుల సంక్షేమ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి, కేక్ కమిటీకి ఉద్యమకారుల డిమాండ్. సో ఇప్పుడు అమరవీరుల మెమోరియల్ ఏదైతుందో దాని వేదికగా ప్రజావాణి పెట్టారు. ప్రజావాణి అంటే అందరు పోయేది కాదు, తెలంగాణ ఉద్యమకారులు పోయి వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి దాంట్లో కూడా నమస్తే తెలంగాణ వాళ్ళు, ఆ కేటీఆర్ వాళ్ళు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తోపులాట, యుద్ధ వాతావరణం. ఉద్యమకారులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులట, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులట. ఏ పార్టీలు ఉన్నా నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఉద్యమకారులకు అదే చెప్పిన, మీ నోట్ కార్డు బుక్ ఎత్తగొడుతుంది కేటీఆర్ అని. ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా ఉద్యమం చేసిన వాళ్ళు చాలా మంది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి కదా. ఏదో చేస్తామని ఇప్పుడున్న సర్కార్ ముందరికి వచ్చింది, కనీసం అప్లికేషన్ తీసుకుంటుంది, ఒక వేదిక ఏర్పాటు చేసింది. వాళ్ళ ఇన్నేళ్ళ వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఒక వేదిక ఏర్పడదు ఇప్పుడు ఉద్యమకారుల కోసం. ఆ కమిటీ మీద కూడా విషయం చెబుతుంది వాళ్ళ మానస పుత్రిక అయినటువంటి ఆ పత్రిక. సో ఏదేమైనా శ్రీకాంతాచారి తల్లి మంచి డిమాండ్ పెట్టింది. 1400 కోట్ల అమరవీరుల కుటుంబాలకు పంచాలి. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారికి టీమ్స్ కు శ్రీకాంతాచారి పేరు టీమ్స్ పెట్టాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ మిలిటెంట్ బ్యాచ్ అంతా కూడా రక్తం డ్రామాలు బంద్ చేసి మీ దొర రక్తం గుంజుకురాని